ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీ మాత్రే నమః. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. శంఖచూడుని వృత్తాంతము. ధను కశ్యప దంపతులకు పౌత్రుడు దంభుడు. ఈ దంభుడు గొప్ప విష్ణుభక్తుడు కావటం వల్ల పుష్కర క్షేత్రం వెళ్ళి కృష్ణ మంత్రాన్ని జపిస్తూ 1,00,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. కరుణించాడు కమలాక్షుడు. దంభుడి ముందు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. మహాబలపరాక్రమశాలి, దేవతలందరినీ జయించగలిగినవాడు, నీకు భక్తుడైన కుమారుణ్ణి ప్రసాదించమని కోరాడు దంభుడు. అనుగ్రహించి అంతర్హితుడయ్యాడు అనంతుడు. అనతి కాలంలోనే గోలోకంలో రాధాదేవికి శపించబడిన సుధాముడనే గోపాలుడు దంభుడి భార్య యొక్క గర్భాన పడ్డాడు. యుహముహూర్తాన జన్మించాడు. శంఖచూడు అని పేరు పెట్టి ఆ దంభుడు కుర్రాన్ని ప్రేమగా పెంచుకోసాగాడు. కొన్నాళ్ళకి శంఖచూడు పెద్దవాడయ్యాడు. జైగీషవ్యుడనే వారి వద్ద ఉపదేశం పొంది బ్రహ్మ కోసం తపస్సు చేసి దేవతలెవరూ తనను జయించలేనట్లుగా వరం పొందాడు. బ్రహ్మ తనకు తానుగా అతనికి కృష్ణకవచం ఉపదేశించాడు. బదరికాశ్రమంలో తపమాచరిస్తున్న ధర్మధ్వజుడి కుమార్తె తులసిని వివాహమాడమని చెప్పి అంతర్ధానమైపోయాడు. ఆయన మాట ప్రకారమే శంఖచూడు బదరికాశ్రమం చేరి తులసిని గాంధర్వ విధిని వివాహం చేసుకున్నాడు. భార్యా సమేతంగా స్వగృహానికి మరలి వచ్చి ఇచ్ఛాభోగాలను అనుభవించాడు. ఆ మీదట శుక్రాచార్యుడిచే ప్రేరేపితుడై నిర్జరులను నిర్జించాడు. పూర్వజన్మ స్మృతితో అలరారుతున్న శంఖచూడు శాపవశాన రాక్షసుడయ్యాడే కానీ ఏమాత్రమూ దుర్మార్గుడు మాత్రం కాలేదు. జన్మరీత్యా చిరకాలంగా ఉన్న దాయాది వైరంతో దేవతల పట్ల మాత్రమే కాస్తంత కఠినంగా ప్రవర్తించేవాడు. బ్రహ్మ విష్ణువులను ముందుంచుకొని దేవతలంతా శివుణ్ణి దర్శించాడు. మహాప్రభో, చూడు చూడు, ఆ శంఖచూడు మాకు తలదాచుకో నీడ లేకుండా కూడా చేస్తున్నాడు అని విన్నవించారు. రుద్రుడు వారిని ఓదార్చి శంఖచూడుపై యుద్ధం ప్రకటించాడు. శివుడు శంఖచూడుని సంహరించుట. ఇరుపక్షాలు యుద్ధభూమి చేరాయి. వీరవేషుడై వృషభాదిరూఢుడై వీరభద్ర, భైరవ, క్షేత్రపారాదులు వెన్నంటి నిలువగా యుద్ధోత్సాహంతో జగన్మోహనంగా ఉన్న చంద్రచూడుని చూడగానే శంఖచూడు రథం దిగాడు. సాంబుడికి సాష్టాంగ దండ ప్రణామాలాచరించాడు. అనంతరం రథారూఢుడై ధనుష్టంకారంతో యుద్ధం మొదలుపెట్టాడు. శివుడు శంఖచూడు తలపడ్డారు. చిన్నగా మొదలైన యుద్ధం తేరి చూడరానంత భయంకరంగా పరిణమించింది. అతిలోక భీకరమైన ఆ రుద్ర శంఖచూడులు ఇద్దరూ 100 సంవత్సరాల పాటు దెబ్బలాడుకున్నారు. ఇంకెన్నాళ్ళిలా దెబ్బలాడటము అనుకున్నాడు శివుడు. అంతలోనే ఆకాశవాణి ఆ శంఖచూడు చేత కృష్ణకవచం ఉన్నంత వరకు, అతని ఆలి శీలవతిగా ఉన్నంత వరకు అతని జరామృత్యువులు సోకలేవని జలోద్భవుడి వరం బుద్ధి. ముందరా పనిచూడు అని గుర్తు చేసింది. వెంటనే శివుడు విష్ణువుని పిలిచి చేయాల్సింది చెప్పాడు. తక్షణమే విష్ణువు వృద్ధవిప్రుడి వేషంలో శంఖచూడుని సమీపించి కృష్ణకవచాన్ని దానం చేయమని అడిగాడు. మహాదాత శంఖచూడు నిస్సంకోచంగా నిర్మలంగా ఆ కవచాన్ని
మాయాబ్రాహ్మణుడికి ధారపోశాడు. దాన్ని హస్తాన ఉంచుకొని శంఖచూడుడి వేషం ధరించి అతని భార్య అయిన తులసి దగ్గరకు వెళ్ళాడు విష్ణువు. చేత కృష్ణకోచం ఉండటం వల్ల ఆ సాధ్వి అతనిని అనుమానించలేదు. విష్ణువు ఆమెతో రతి సలిపాడు. ఆమె పాతివ్రత్యం గంగలో కలిసిపోయింది. అది గుర్తించాడు గంగాధరుడు. విజయమనే పేరుగల తన త్రిశూలాన్ని తీసి శంఖచూడుడిపై ప్రయోగించాడు. 100 మూరల వెడల్పు, 1000 ధనస్సుల పొడవు ఉన్న ఆ విజయమనే శూలం నిరాఘాటంగా వెళ్ళి ఆ నిశాచరరాజుని తాకి దగ్ధం చేరింది. అంతరిక్షాన పయనించి శంకరుణ్ణి చేరింది. ఆకాశం నుంచి పుష్పవర్షం కురిసింది. దేవతాకోటి అంతా ఆనందించింది. అప్సరసలు ఆడారు, గంధర్వులు పాడారు. జయ జయ నమోన్నమః నినాదాల నడుమ వృషభవాహనారూఢైన శివుడు చాలా ఠీవిగా కైలాసానికి వెళ్ళిపోయాడు. సూతుడిలా చెప్పగానే మరి ఆ తులసీ సాధ్వి ఏమైంది అని అడిగారు ఋషులు. విష్ణువు తులసి పాతివ్రత్యమును భంగపరచుట చెబుతున్నాడు సూతుడు. ఏముంటుంది? శంఖచూడుడి వేషంలో వెళ్ళిన విష్ణువు తన కళ్ళబొల్లి కబుర్లతో తులసిని పాన్పుకు చేర్చాడు. అయితే రమించే విషయంలో వచ్చింది తేడా. ఆహార నిద్ర భయమైథునాలు 4 కూడా ఎవరి ధోరణిలో వాళ్ళకి ఉంటాయే కానీ పోలికలుండవు. అన్నాళ్ళు శంఖచూడునితో కాపురం చేసిన ఆ తులసి రతివేళ సాగే చేష్టల వల్ల తనతో కలిసి ఉన్న పురుషుడు తన మగడు కాదని గుర్తించింది. ఏం లాభం? అప్పటికే శీలం చెడిపోయింది. అయినా తెగించి ఎవరు నువ్వు అని నిలదీసింది. విష్ణువు తన నిజరూపం చూపించాడు. ఆమె ఆవేశపడిపోయింది. విష్ణు, నీ మనస్సింత కఠినమైపోయిందేమిటి? చీఛీ, నా భర్త నీకు అత్యంత ప్రియభక్తుడు కదా, ఆయన ఎందుకలా చేశావు? భక్త రక్షకుడవైన నువ్వే ఇలా ప్రవర్తించావంటే నీది గుండెకాయ కాదు, బండయి ఉండాలి. ఇందుకు ప్రతిఫలంగా నువ్వు రాయివైపో అని చెప్పించింది. ఎవరు ఓదార్చలేనంత దుఃఖాన్ని పొందింది. ఏం చేయటానికి తోచని హరి తక్షణమే శివుణ్ణి తలుచుకున్నాడు. ప్రత్యక్షమయ్యాడు రుద్రుడు. తులసిని ఓదార్చాడు. మానవ శరీరాన్ని వదిలి దివ్యదేహంతో వైకుంఠం చేరుకొని శ్రీహరితో సుఖించమన్నాడు. విసర్జించబడ్డ నీ శరీరం గండకి అనే నదిగా పరిణమిస్తుంది. నీ శాపం వల్ల నారాయణుడు పాషాణమై నీ యందే పడి ఉంటాడు అంటూ తులసి, శాలిగ్రామం, శంఖం ఇత్యాదులకు తగు పూజ్యతను ఏర్పరచి శివుడు కైలాసం వెళ్ళిపోయాడు. తులసి భౌతిక దేహం వదిలి దివ్యరూపం దాల్చింది. శ్రీహరి ఆమెను వైకుంఠమునకు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆమె విడిచిన పార్థివ దేహం గండకీ స్రవంతిగా మారింది. ఆమె తనువు విడిచిన తావున ఆమె పేరిట తులసి అనే మొక్క మొలిచింది. ఈ తులసి అతి పవిత్రం, ఇది తులసీ చరిత్రం అని ముగించాడు సూతుడు. ఇవం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.